మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించగా నిన్న రాత్రి ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి మఫ్టీలో అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. యాక్చువల్లీ నిన్న సుమంత్ అనే మా ఓఎస్డీని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని మేము అడగలేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ సాయంత్రము నిన్న రాత్రి 2 గంటలకి వాడిని తెల్లాపూర్లో వాళ్ళ హౌస్ ఉంది. హౌస్లో నైట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల కూర్చుని ఉన్నారు అని తెలిసింది. తర్వాత మార్నింగ్ వాడిని చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేజ్ చేయడం జరిగినప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి మా అమ్మ కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు సుమంత్ ఎందుకు మీరు అది చేస్తున్నారు అని చెప్పినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక కంప్లైంట్ అంటే ఐజీకి కాల్ చేశారు. ఐజీకి కాల్ చేస్తే ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, టెక్ అండ్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్ట్రాషన్ ఒక పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాషన్ పెట్టి సుమంత్ గారు ఏమంటారు బెదిరించిండు అని చెప్పి రాసినారు. సో దాంట్లో మరి అక్కడ సుమంత్ ఒక్కడే ఉన్నాడా అంటే కాదు, సీఎంకి సంబంధించిన మనిషి కూడా ఉన్నారు. కొండా సురేఖ నివాసానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. అయితే తన నియోజకవర్గం హుజూర్ నగర్ పరిధిలో ఉన్న డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్తో బెదిరించారని మంత్రి ఉత్తమ్ సీఎంకు ఫిర్యాదు చేశారని, ఆ కారణంతోనే మాజీ ఓఎస్డీ అరెస్టుకు రంగం సిద్దమైందనే ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తే మాట్లాడడం కాదు సార్, ఈ స్టాఫ్